ఇక బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. పోటీ పరీక్షలు అలాగే పేపర్ లీకేజ్లకు సంబంధించి విద్యా వ్యవస్థలో సంస్కరణలను డిమాండ్ చేస్తూ గత 26 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ప్రముఖ పర్యావరణవేత్త విద్యావేత్త సోనం వాంగ్చుక్ ఎట్టకేలకు తన పోరాటాన్ని కూడా విరమించారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళనలో భాగంగా పాల్గొన్నటువంటి విద్యార్థులు నిరసనకారులపై ఎలాంటి చట్టపరమైనటువంటి కేసులు నమోదు చేయబోమంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్పష్టమైన హామీతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గురుగ్రామ్లోని మేధాంత హాస్పిటల్లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా అలాగే డాక్టర్ జితేంద్ర సింగ్ల సమక్షంలో వారి చేతుల మీదుగా నిమ్మరసం తాగి వాంగ్చుక్ తన 26 రోజుల సుదీర్ఘ దీక్షకు స్వస్తి పలికారు. ఇక దేశంలో తలెత్తే తీవ్ర పరిణామాలు హింసాత్మక ఘటనలు అరికట్టేందుకు సుదీర్ఘ చర్చలు అనంతరం తాను దీక్ష విరమించాలంటూ ఏ షరతులకు ప్రభుత్వం ఒప్పుకుందో త్వరలోనే వివరణాత్మక వీడియో ద్వారా తెలియజేస్తానంటూ కూడా వాంగ్చుక్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇక జూలై 20న పార్లమెంటు మార్చిలో జంతర్ మంతర్ వద్ద ప్రశాంతంగా నిరసన తెలిపినటువంటి వారిపై ఎలాంటి కేసులు పెట్టబోమంటూ కూడా కేంద్ర మంత్రి జేపీ నడ్డా అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా నీటి లీకేజీ వల్ల ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం చెల్లించే అంశాన్ని కూడా ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందంటూ స్పష్టం చేశారు. ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శిని కూడా పదవి నుండి తొలగించడమే కాక కేసుల విచారణకు కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేసింది. ఇక వాంగ్చుక్ దీక్ష విరమణపై స్పందించినటువంటి ప్రధాని మోదీ ఆయన వైద్య సలహాలు పాటిస్తూ ఇక కోల్పోయిన బరువును కూడా త్వరగా తిరిగి పొంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. ఇక ఈ 26 రోజుల పోరాటంలో భాగంగా వాంగ్చుక్ దాదాపుగా 11 కిలోల బరువు తగ్గారు. ఇక 3 ఇడియట్స్ సినిమాలో పున్సక్ వాంగ్డో పాత్రకు స్ఫూర్తిగా నిలిచినటువంటి వాంగ్చుక్ దీక్ష విరమించడం పట్ల కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థి లోకం కూడా సంతోషం వ్యక్తం చేశాయి. అయితే నీట్ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే తమ ప్రధాన డిమాండ్పై పోరాటం కొనసాగుతుందంటూ ఈ సందర్భంగా సీజేపీ స్పష్టం చేసింది.